విద్యార్థులు కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆకాంక్షించారు పెద్దపల్లి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పుల్లా కరుణాకర్. పెద్దపల్లి జిల్లా ఓదెల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాసే మండలంలోని 313 మంది 10వ తరగతి విద్యార్థులకు మీకోసం పోలీసులు కార్యక్రమంలో భాగంగా పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో స్టేషనరీ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ హాజరై విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, పెన్నులు అందజేశారు. అనంతరం 10వ తరగతి పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. 10వ తరగతి పరీక్షలో విద్యార్థులు మంచి మార్కులు సాధించి ఉత్తీర్ణులు కావాలన్నారు. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ విద్యార్థులు పరీక్షల్లోని ఎలాంటి భయం లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. ఇలాంటి ఒత్తిడిలకు లోను కాకుండా కొన్ని రోజులు చదివిన అంశాలను గుర్తుపెట్టుకుని భయపడకుండా ఏకాగ్రతగా పరీక్షలు రాయాలని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివితేనే రానున్న భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధిస్తారని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణగా మెలగాలని సూచించారు. అంటే నీకంటే ఎక్కువ నేను దేంట్లైనా ఒకటి ఎక్కువ అంటే అది మన కాన్ఫిడెన్స్, అంటే మనకు ఆత్మవిశ్వాసం తెలియజేసేటువంటి చిహ్నమని రాయాలి. 10 మందికి సాయం చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి, మనం బాగుపడాలి. మన ఇల్లు కాదు సెల్ అనేది ప్రస్తుతం నీకెళ్ళి ఇల్లు. రిలయన్స్ కూడా కనిపించినప్పుడు ఏం చెప్పిండు, కర్రలో దునియా ముట్టిమే, ప్రపంచం నీకు ఇప్పట్లో అన్నాడు. ప్రపంచం మొత్తం మన చేతులు ఉండొచ్చు, కానీ ఏ ప్రపంచం మన చేతులు ఉండని మన చేతులు ఉంటుంది. సెల్ ఫోను ముట్టుకొని ఊగే లొలి పెట్టుకొని అమ్మానంతరం గుట్టలు పెట్టుకొని సెల్ ఫోన్ చూసి స్నాప్చాట్లు, ఇన్స్టాగ్రామ్ ఏవో చెత్త చూసి మీ బతుకులు చెత్త చేసుకోకండి. బతుకు బస్ స్టాండ్ అంటారు కదా, బస్ స్టాండ్ చేసుకోవాలి. అర్థమైందా? ఖచ్చితంగా చదువుకోవాలి. మన అమ్మ నాన్న అందరూ మన ఇప్పుడు కూర్చున్న మన పెద్ద సారు, నేను కావచ్చు, మీ అందరి తల్లిదండ్రులు కావచ్చు, అందరూ కూడా మధ్యతరగతి, బిలో మధ్యతరగతి, ఈ 3 నుంచి వచ్చిన వాళ్ళు మనంతా కష్టపడితే ఫలితం తగ్గుతుంది. అందుకే ఒక పాట లాస్ట్కి చెప్పి ముగిస్తా, చాలాసేపు మాడతా. కానీ ఎందుకంటే ఇవన్నీ మాటలు కాదు, నేర్చుకున్నటువంటి బాధల్లోంచి వచ్చిన అటువంటి ఇవన్నీ ఎందుకంటే కష్టపడి వెళ్ళిపోయే కారం తినేది. మీరైనా కష్టపడి చదువుకుంటేనే అమ్మా నాన్నకు పుత్రికోత్సవం ఎప్పుడు వస్తుంది? తల్లిదండ్రికి ఎప్పుడు వస్తుంది? పుత్రిక కానీ పుత్రుడు కానీ ప్రయోజనం అయినప్పుడు వస్తుంది. అవునా కాదు? అది సంస్కృతంలో ఉంది పద్యం. సో ఆ ఇంట్రెస్ట్ అనేది మన చదువు మీద, మన జీవితం మీద ఉన్నట్టయితే చాలా గొప్ప స్థితికి మీరు ఎదుగుతారు. చాలామంది గొప్ప వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివిండు, మీకు అందరికీ తెలుసు. చాలా కంపెనీలకు సీఈఓలు కూడా అయిండు. మన మనసు ఎక్కడ ఉంటుందో అక్కడ ఒక మార్గం ఉంటుంది. మీరందరూ ఇంగ్లీష్లో కొటేషన్ చదివే ఉంటారు, వేర్ దెర్ ఈజ్ ఏ విల్ దెర్ ఈజ్ ఏ వే. ఎక్కడైతే మన మనసు ఉంటుందో అక్కడ ఒక మార్గం ఉంటుంది. మన మనసు చదువు మీద ఉంటే మన జీవితంలో సక్సెస్ అనేది దానితో అదే వస్తుంది. సక్సెస్ రావాలంటే మన లోపల క్రమశిక్షణ ఉండాలి, పట్టుదల ఉండాలి, విశ్వాసం ఉండాలి, మన పైన మనకు నమ్మకం ఉండాలి. బికాజ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ అనేది మీ లోపల ఉండాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్నట్టయితే, పట్టుదల ఉన్నట్టయితే సక్సెస్ అనేది దానంతట అదే వస్తుంది. ఇప్పటి నుంచైనా సరిగా చదివినట్టయితే ఇంకొక 2 డేస్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి ఎగ్జామ్కి మధ్యలో ఒక 2 డేస్ గ్యాప్ వస్తున్నట్టున్నది. 48 hours టైం మీకు ఉంటుంది. లేదు 40 hours అనుకుందాం, 30 గంటలే అనుకుందాం, 20 గంటలే అనుకుందాం. మీ ద్వారా మీ పేరెంట్స్కి రెస్పెక్ట్ వస్తుంది, మీ ద్వారా మీకు రెస్పెక్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి.